హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సింపుల్‌గా మిల్ మేకర్ పకోడీ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా దీని తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల దాకా మిల్ మేకర్‌ని అయితే వేసుకోవాలండి. నేనిక్కడ ఈ కప్పుతో 2 కప్పుల వరకు మిల్ మేకర్‌ని అయితే తీసుకుంటున్నాను. బౌల్‌లోకి అయితే వేసేసుకోవాలి. మిల్ మేకర్ అనేది ఈ సైజులో ఉంటే బాగుంటాయండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ అయితే పోసేసుకొని వాష్ చేసేసుకోవాలి ఒకసారి. ఈ మిల్ మేకర్ని నానబెట్టాల్సిన అవసరం లేదండి, ఒకసారి కడిగేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రాసెస్ మొత్తం పాపే చేస్తాను అని చెప్పేసి తనే చేస్తుంది. చూశారు కదా, మిల్ మేకర్ని అయితే ఒకసారి వాష్ చేసేసుకొని ఈ విధంగా నీళ్లు ఏమీ లేకుండా పిండేసేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి. అదేవిధంగా చిటికెడు పసుపును కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఉప్పు, కారం, పసుపు అనేది మిల్ మేకర్కి కలిసేటట్టయితే కలిపేసేసుకోవాలి. చూశారు కదండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. పాప చూశారు కదండి ఎంత కష్టపడి చేస్తున్నానో అని చెప్పి చెప్తుంది ఇక్కడ. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి అయితే వేసేసుకోండి. పాప చేస్తుంటే అక్క వాళ్ళ పాప నేను చేస్తాను అని చెప్పి తను కూడా వచ్చి చేస్తుందండి. ఇదైతే అక్క వాళ్ళ పాప, చూశారు కదండి ఎలా కలుపుతుందో. మనం వేసిన శనగపిండి అనేది మిల్ మేకర్కి పట్టేటట్టు ఈ విధంగా అయితే కలిపేసేసుకోవాలి. శనగపిండి ఎక్కడా లేకుండా మంచిగా అయితే ఈ విధంగా కలుపుకోవాలండి. చూశారు కదా, దీనిని నానబెట్టాల్సిన అవసరం కూడా లేదండి, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా చీలిక చేసేసుకొని వేసేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే హీట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం కలుపుకున్న మిల్ మేకర్ని ఈ విధంగా ఆయిల్లో అయితే వేసేసుకోండి. మంట అనేది మరీ హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని వీటిని అయితే ఫ్రై చేసేసుకోండి. ఈ మిల్ మేకర్ ఫ్రై అవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి, త్వరగా అయితే ఫ్రై అయిపోతుంది. ఈ మిల్ మేకర్ అనేది ఈవెన్గా ఫ్రై అవడానికి గరిటెతో అటు ఇటు తిప్పుకుంటే మంచిగా అయితే ఫ్రై అవుతాయి. పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూశారు కదా, మంచిగా అయితే ఫ్రై అవుతున్నాయి. ఈ మిల్ మేకర్ పకోడీ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి, 5 to 10 మినిట్స్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలకి ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్గా ఈ మిల్ మేకర్ పకోడీ అయితే ఇన్స్టెంట్గా అయితే చేసి పెట్టేయచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ మిల్ మేకర్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూశారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై చేసేసుకున్న మిల్ మేకర్ పకోడీని వేరొక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. అంతేనండి, ఈజీగా 5 to 10 మినిట్స్లో మిల్ మేకర్ పకోడీ అనేది రెడీ చేసేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మనకి కావాలంటే పైన అయితే సన్నగా ఈ విధంగా ఆనియన్స్ కట్ చేసేసుకొని వేసేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.